నమస్తే సిఆర్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రత్యేక హోదా, అమరావతి విషయాలను గాలికి వదిలేసిందని సిఐటియు నాయకులు అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు టవర్ క్లాక్ సెంటర్ వద్ద కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై నిరసన వ్యక్తం చేశారు. అమరావతికి 17,000 కోట్ల రూపాయలు అప్పుగా ఇస్తామని చెప్పడం దారుణమైన విషయమన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొన్ని చట్టాలు డ్రైవర్ల పాలిట ఉరితాళ్లుగా మారుతున్నాయని అన్నారు. చట్టసభలో ప్రతిపక్షాల గొంతు నొక్కి చట్టాలు చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. ఈ యొక్క బడ్జెట్ విషయంలో కూడా మనకందరికీ తెలిసిందే. గత ఉండే ప్రభుత్వం అప్పుడు కూడా ఆ యొక్క బడ్జెట్ ఇచ్చిన కూడా కార్మికులు బతకలేని పరిస్థితి ఏర్పడిపోయింది. ఎందుకంటే సాలి బడ్జెట్తో దేనికో న్యాయం చేయలేక ఈరోజు కార్మికులకు కూడా ఈజీకరు, అదేవిధంగా రైతాంగానికి వస్తే ఇన్పుట్ సబ్సిడీ లేదు, మేకలు పెట్టాల్సిన పొలాలకి అదేవిధంగా ఎరువులు కూడా సబ్సిడీ లేక అదేవిధంగా అన్ని విధాలు కూడా రైతుల్ని ఇబ్బంది పెడుతుంది. ఎందుకు కారణం ఏంటంటే ఒక వచ్చేటువంటి బడ్జెట్ను కూడా ఈ యొక్క రైతులకు అమలు చేయకపోవడంతో నానా విధానం పడుతున్నారు. ఈరోజు దేశానికి రైతు లేకపోతే దేశం లేదు, దేశానికి స్థితి పెట్టే రైతులకే ఈ బడ్జెట్ అనేది లేకుండా పోతున్నారు. కాబట్టి మేము ఒకటి వస్తున్నాం, ఏదేమైనా కానీ ఇచ్చిన బడ్జెట్ మాకు చాలుతూ ఈ యొక్క ఇచ్చిన బడ్జెట్తో ఏమాత్రం సరిపోతుందంటే వాళ్ళకి అనుకూలమైన పద్ధతిలో కార్పొరేట్ వ్యవస్థకైతే అనుకూలంగా ఇచ్చింటారు. కానీ మిగతా రైతాంగానికి కావచ్చు, అదేవిధంగా కార్మికులు కావచ్చు, కొన్ని సంస్థలను వాటి కూడా ఈ బడ్జెట్ అనేది ఏర్పాటు చేయాలి. మేము ఇదే బడ్జెట్ కూడా చాలు కాబట్టి ఇంకొక బడ్జెట్ పెంచి వ్యవసాయ రంగాన్ని కూడా ఎక్కువ బడ్జెట్ ఇచ్చేటట్టు కలిగి చేస్తే ఒక దేశానికి అండగా రైతులు ఇల్లు పెట్టేదాన్ని ముందుకొస్తారని చెప్పి మేము రైతు సంఘంగా మేము మనవి చేస్తున్నాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన మన సీతారామన్ గారు ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్లో ప్రభుత్వానికి ప్రత్యేక హోదా, పోలవరం వంటి పలు సమస్యల్ని గాలికి వదిలేసి 15,000 కోట్లని ఇతర సంస్థల ద్వారా మీకు దీర్ఘకాలిక అప్పుగా నిదానంగా 30 సంవత్సరాలైనా కట్టుకోవచ్చు, అతి తక్కువ వడ్డీతో మేము షూరిటీ ఉండి మేము ఇప్పిస్తాము అని మన ప్రభుత్వానికి చెప్పడం చాలా దారుణమైన విషయము. గ్రాంట్ అనేది డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వమే 15 కోట్లు మంజూరు చేయాలని చెప్పి మేము సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాము. ఈ ఎన్డీఏ గవర్నమెంట్ పోతే ఈ ఎన్డీఏ కూటమి బీజేపీ ప్రభుత్వం భారత సంహిత చట్టం 2023లో ప్రవేశపెట్టి తీసుకురావడం జరిగింది. అది ఎలా తీసుకొచ్చింది? డ్రైవర్లకు ఉరితాడుగా తీసుకొచ్చింది. దీని పరిస్థితి ఏంటంటే పోతా ఉంటాడు, అనివార్య కారణాల వల్ల డ్రైవర్కి ఏదైనా జరిగితే అతనికి 10 సంవత్సరాలు జైలు శిక్ష. అతను ఒకవేళ భయపడి ఎటైనా వెళ్ళిపోతే 15 సంవత్సరాలు జైలు శిక్ష లేదా 10 లక్షలు జరిమానా. అతని కుటుంబాన్ని, అతని భార్య బిడ్డల్ని జైలుకు పంపిస్తే ఎవరు సాగుతారని మేము అడుగుతున్నాం. సిఐటిగా మీ ప్రభుత్వం సాగుతుందా? మీ మంత్రులు సాగుతారా? ఎవరు సాగుతారు? ఈ చట్టాలని ఎందుకు తీసుకొస్తున్నారు మీరు? ఇప్పుడు హైవేలో బండి వెళ్తుంది, ఎక్కడైనా విశ్రాంతి భవనాలు ఉన్నాయా? ఎక్కడన్నా వాళ్ళు సేద తీర్చేదానికి కనీసం బాత్రూమ్లు ఉన్నాయా? ఏర్పాటు చేశారా? ఏం లేవు. కానీ ఇది చేయడం చాలా దారుణం. గూడూరు సిపిఎం పార్టీ నాయకులు ఈరోజు మొన్న జరిగినటువంటి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 48 లక్షల కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా విడుదల చేసింది. మరి దీనికి సంబంధించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈరోజు ద్రోహం చేశారని చెప్పి మేము సిపిఎం పార్టీ నుంచి ఖండిస్తూ ఉన్నాం. ప్రత్యేకించి రాజధానికి సంబంధించి అమరావతి ప్రాంతానికి 15,000 కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పారు. అది మీరు ఉచితంగా ఇచ్చారా లేక అప్పు రూపంలో ఇచ్చారా అని చెప్పి తేల్చాల్సిన అవసరం ఉంది. అప్పు రూపంలో ఇచ్చారే తప్ప ఉచితంగా ఇవ్వలేదని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే పోలవరానికి సంబంధించి 12,000 కోట్ల రూపాయలు నిధులు కావాలని చెప్పి గతం నుంచి కూడా సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. పోలవరానికి సంబంధించి ఎక్కడ కూడా ఒక్క మాట కూడా మాట్లాడేటువంటి దాఖలు కూడా ఈ ప్రభుత్వానికి లేదు. అట్లాగే ఈరోజు మైనార్టీకి సంబంధించినటువంటి
మొత్తం పథకాలకు సంబంధించినటువంటి మొత్తం అన్నీ కూడా కోతలు విధించారు. అట్లాగే విద్య, వైద్యం, ఆరోగ్య రంగానికి సంబంధించి కూడా దేశవ్యాప్తంగా బడ్జెట్లో తగ్గించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే మరి ఈ రాష్ట్రానికి సంబంధించి విశాఖ ఉక్కు, ఈరోజు విశాఖ ఉక్కు 2 లక్షల కోట్ల రూపాయలు చేసేటువంటి విశాఖ ఉక్కుని ఈరోజు ప్రైవేటీకరణ చేశారు. మరి దానికి సంబంధించి గూడూరు పాలిటెక్నిక్ కళాశాలలో రాత్రి వేళల్లో మద్యం సేవించి విద్యార్థులపై దాడులు చేస్తున్న వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ రవికృష్ణ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని గూడూరు పాలిటెక్నిక్ కళాశాలలో బుధవారం రాత్రి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు మద్యం సేవించి వీరంగం చేస్తుండగా అక్కడికి వచ్చిన హాస్టల్ విద్యార్థులపై దాడి చేశారు. మద్యం బాబులు మద్యం సేవించి విద్యార్థులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ గూడూరు పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులు నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులపై దాడి చేసిన వారిని చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ రవికృష్ణ మీడియాతో మాట్లాడుతూ కళాశాలకు నైట్ వాచ్మెన్ లేకపోవడంతో అటెండర్ల సాయంతో రాత్రివేళ కాపలా నిర్వహించడం జరుగుతుందని, బుధవారం రాత్రి జరిగిన సంఘటనను తాము తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడం జరిగిందని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నా పేరు రవికృష్ణ, ప్రిన్సిపాల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ గూడూరు. నిన్న రాత్రి జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. బయట వ్యక్తులు వచ్చి కాలేజీ క్యాంపస్లో తాగి పిల్లల్ని కొట్టారు. మాకు నైట్ వాచ్మెన్ లేని కారణంగా ఉన్న అటెండర్లని అడ్జస్ట్ చేస్తూ వచ్చాము. ఈ విషయం మీద గవర్నమెంట్కి చాలా లెటర్లు రాశాము. వీరి మీద కేసులు అన్నది తప్పకుండా తీసుకుంటాం. ఇద్దరు అటెండర్లని నైట్ వాచ్మెన్ కింద డ్యూటీ వేశాము. వారు ఆ సమయంలో భోజనానికి వెళ్ళారని తెలిసింది. వాళ్ళ మీద కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. వాళ్ళ మీద అంటే డిప్యూటీ వార్డెన్ గారు కొంచెం లేట్గా వస్తున్నారు. వచ్చిన తర్వాత పోలీస్ కేసు వాళ్ళ మీద పెట్టడానికి చేస్తారు. గూడూరు శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అర్చకులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. కార్యక్రమాలకు ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
ఓం స్వరూప సుందరాయ నమః. ఓం సులోచనాయ నమః. ఓం రూపావ్యక్తాయ నమః. ఓం అతిథ్యాయ నమః. ఓం సూక్ష్మాయ నమః. ఓం మనోవాగతీతాయ నమః. ఓం ప్రేమమూర్తయే నమః. ఓం సులభదుర్లభాయ నమః. ఓం అసహాయ సహాయ. ఓం అనాథనాథదీన బాంధవే నమః. ఓం అకర్మానేక కర్మ సుకర్మిణే నమః. ఓం పుణ్యశ్రవణ కీర్తనాయ నమః. ఓం తీర్థాయ నమః. ఓం సత్పరాయణాయ నమః. ఓం లోకనాథాయ నమః. ఓం పావనానగాయ నమః. ఓం అమృతాంశవే నమః. साक्षात् विजयते भुवनम् आयम् ओम साई श्री साई जय जय साई. 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 साई. ओम साई श्री साई जय जय 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 साई.
రూపంలో ఉన్నట్టు తెలియదు. బాబా మీద మనసు పెట్టి మనం ప్రార్థించడమే మన పని. అందుకని మీకు బాబా మీద మనసు ఉండాలని ఇప్పుడు దాకా నామం చెప్పుకోవడం. ఇప్పుడు దైవప్రసాదాన్ని అందరూ కూడా సాయినాథ్కి అర్పించాలి. చెప్పండి, సాయాత్మని చెప్పండి. తర్వాత దైవప్రసాదాన్ని మనం తీసుకోండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి, శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి, శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజయోగి రాజ పంత సద్గురు సాయినాథ్ మహారాజ్ కి. అన్నదాత 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 సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. ఇప్పుడు ఆ దైవ ప్రసాదాన్ని సాయి అర్పదాన్ని కూడా ఆకులు వదలకుండా తీసుకోండి. సాయి ప్రసాదం తీసుకెళ్తాను. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన దండు చంద్రశేఖర్ రెడ్డి, రాజేశ్వరమ్మ దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. సదాశ్రావిణం తిక్తమస్య ప్రియంతం పరం కల్పవృక్షాది స్వస్తమేతో విశ్వతో క్షమః కృష్ణీయాయ నమః విద్యరాజాయ నమః ధూమకేతవే నమః గణాధ్యక్షాయ నమః పాలచంద్రాయ నమః వక్రతుండాయ నమః స్వపకర్ణాయ నమః హేరంబాయ నమః ఓం సుందరవాణ్యే నమః సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాయికే శరణ్యే త్రయంబకే ఓం సదా నింబవృక్షస్య మూలాదివాసా పురుషం పురుషం సంవిఘ్నం బలిః ప్రోక్షం పురుషాం బలిదస్తరత్ర త్వమేవం విద్వా ఆత్మా సర్వకాలములాయ నమః యోగక్షేమ పూర్వాదిశక్తనాస్య సమర్థ సద్గురు శ్రీడి ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.